దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల లడ్డూ కల్తీపై సిట్ దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు దర్యాప్తునకు సంబంధించిన విధి విధానాలను రూపొందించే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. దర్యాప్తు అధికారిగా ఎవరు నియమించాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. నిన్న సాయంత్రానికి దర్యాప్తు అధికారి పేరుతో జీవో విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసిన విషయం తెలిసిందే. అయితే అది ఈ రోజుకి పోస్ట్ పోన్ అయింది. తిరుమల లడ్డు కల్తీపై ఐజీ అంతకంటే పై స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. మంత్రులతో కలిసి సీఎం మీడియా సమావేశం నిర్వహించి లడ్డు వ్యవహారంపై మాట్లాడిన విషయం తెలిసిందే. తిరుమల జరిగింది అపాచారమని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక ఇదిలా ఉండగా ఈ తిరుమల లడ్డు వ్యవహారం కోర్టుకి వెళ్ళిన విషయం తెలిసిందే. హైకోర్టులో ఇప్పటికే కేసు విషయం రన్నింగ్లో ఉంది. మరోవైపు ఈ లడ్డు విషయంలో జగన్కి హైకోర్టు షాక్ ఇచ్చే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నదట. దీంతో పవన్ కళ్యాణ్ గారు కూడా సంచలన నిర్ణయం తీసుకున్నారట. దోషులను కఠినంగా శిక్షించే విధంగా చట్టాలను సైతం చేస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇలా న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రస్తుతం రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే.